చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ ఉండి ఆదాయం ఈ ఏడాది కాలంలో 6.92 కోట్లుగా ఉందని ఆలయ కమిటీ చైర్మన్ బిఎంకే రవిచంద్రబాబు పేర్కొన్నారు. గడిచిన జాతర నుంచి నేటి వరకు 1.47 కోట్ల మార్కెట్ విలువ చేసే 1180 చదరపు అడుగుల భూమిని గంగమ్మ పేరుపై రిజిస్టర్ చేసినట్లు, అదేవిధంగా సీఎం చంద్రబాబు 4.34 కోట్ల విలువ చేసే 39 సెంట్ల భూమిని అమ్మవారికి ఇచ్చినట్లు తెలిపారు. 1.06 కోట్ల ఎఫ్డీలు బ్యాంకులో ఉన్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. అదే అసలైన దేవుడు సోమస్వామి గారు అది స్వయంగా మనం భావించి అసలైన వాళ్ళు వాళ్ళే. మనం ఎన్ని వైభవాలు చేసినా మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది ఆ బీజం అనేది చాలా ముఖ్యం. అది జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు పెద్ద పండగ మనందరికీ తెలుసు. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి రమారమి 6-7 లక్షల మంది దర్శనం చేసుకునేటటువంటి ఒక పెద్ద జాతర. ఎంతోమందికి ఇక్కడ అమ్మవారు ఆశీస్సులతో జీవితంలో చాలా ఎదుగా కలిసి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకునేటటువంటి కార్యక్రమాలు కూడా మనం ఎన్నో చూసాం. అలాగే నేను ఒకటి నమ్ముతాను, ఎలక్షన్ ముందు కూడా నేను ఇది క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడు కూడా చెప్తాను. ఎక్కడో మారుమూలని కుప్పానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఆ గంగమ్మ తల్లే ఆయన ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పడానికి నేను బలంగా నమ్ముతాను. మీ అందరి కష్టాలు తీర్చడానికి ఒక ప్రపంచ స్థాయి నాయకుడిని మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సమయంలో గంగమ్మ జాతరకు సంబంధించిన అంశాలు కానీ గుడికి సంబంధించిన అంశాలు అన్నింటిలో కూడా నిజాయితీగా నీతిగా ఎక్కడ ఒక్క తప్పు దొరలకుండా జాతర కానీ గుడికి సంబంధించిన ప్రతి అంశాలు నిర్వహించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ట్రస్ట్ బోర్డు పనిచేసిందని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఉన్న కొత్త బోర్డు కూడా మొన్న గంగమ్మ జాతరని ఎంతో అద్భుతంగా అందరి సహకారంతో నిర్వహించారు.